హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సాధారణంగా ప్రేమ కోసం లోకాన్ని ఎదిరిస్తారు, పెద్దల్ని ఎదిరిస్తారు. కానీ ఎప్పుడైనా తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన భర్తను కాపాడుకోవడం కోసం ఒక ఆడపిల్ల సాక్షాత్తు ఆ నరకంలో ఉండే దయ్యాన్ని, ఆత్మను ఒంటి చేత్తో ఎదిరిస్తే ఎలా ఉంటుంది? చుట్టూ దట్టమైన అడవి, వందలేళ్ల నాటి ఒక పాత బ్రిటిష్ కాలం నాటి కోట. ఆ కోట గోడల వెనుక దాగున్న ఒక నెత్తుటి రహస్యం ఆమె శరీరాన్ని ఆవహిస్తే, మన క్యూట్ అండ్ బబ్లీ అదాశర్మ దయ్యం పట్టిన పాత అవతారంలో బెడ్ పై తేలుతూ రుద్రతాండవం చేస్తే వచ్చే ఆ భయం ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఎస్, బాలీవుడ్ హారర్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ మోస్ట్ స్కేరియస్ట్ మూవీ 1920. మరి మన లీసా అదాశర్మ ఆ దయ్యం బారి నుండి ఎలా బయటపడింది? ఆ జంట ప్రేమ గెలిచిందా లేదా అనేది మనం పూర్తి స్టోరీలో తెలుసుకుందాం. కథ 1920 కాలంలో నడుస్తుంది. అర్జున్ సింగ్ ఒక ఆర్కిటెక్ట్. అతను లీసా అనే ఆంగ్లో ఇండియన్ అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తాడు. అయితే వీరిద్దరి మతాలు వేరు కావటంతో అర్జున్ కుటుంబం ఈ పెళ్లికి ఒప్పుకోదు. లీసా కోసం అర్జున్ తన కుటుంబాన్ని, ఆఖరికి తను నమ్మే దేవుడిని కూడా వదిలేసి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అర్జున్కు పాలనపూర్లోని ఒక పాత బ్రిటిష్ కాలం నాటి మహల్ను పడగొట్టి అక్కడ ఒక మోడర్న్ హోటల్ కట్టే పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది. దాంతో అర్జున్, లీసా ఇద్దరూ కలిసి ఆ నిర్మానుష్యమైన పెద్ద కోటలోకి షిఫ్ట్ అయిపోతారు. ఆ కోటలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండే లీసాకు వింత అనుభవాలు మొదలవుతాయి. రాత్రిపూట పాత గడియారం తిరగటం, అద్దంలో వింత ఆకారాలు కనిపించటం, ఎవరో ఏడుస్తున్నట్లు శబ్దాలు రావటం జరుగుతుంది. దేవుడిపై నమ్మకం లేని అర్జున్ ఇదంతా లీసా భ్రమ అని కొట్టిపారేస్తాడు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ లీసా ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. సాఫ్ట్గా ఉండే లీసా హఠాత్తుగా మగ వాయిస్తో మాట్లాడడం, పచ్చి మాంసం తినటం, కోటలోని ఒక సీక్రెట్ గది వైపు ఆకర్షితురాలవ్వటం చూసి అర్జున్ భయపడతాడు. ఇక కథలో మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఇంటర్వెల్లో వస్తుంది. లీసాను ఒక డాక్టర్ కి చూపించినా లాభం ఉండదు. ఒకరోజు అర్ధరాత్రి లీసా గాల్లోకి లేచి బెడ్ పై తేలుతూ భయంకరమైన నవ్వు నవ్వుతుంది. ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోతాయి. ఆ కోటలో ఉన్న ఒక క్రూరమైన ఆత్మ లీసా శరీరాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకుంటుంది. లీసా రూపంలో ఉన్న ఆ దయ్యం అర్జున్ పైనే దాడి చేసే ఒక హారర్ అండ్ హై టెన్షన్ సీక్వెన్స్ తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. ఇక్కడ అదాశర్మ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ థియేటర్లో ఆడియన్స్ కి చెమటలు పట్టిస్తాయి. సెకండ్ హాఫ్ లో ఆ కోట వెనుక ఉన్న భయంకరమైన గతం రివీల్ అవుతుంది. 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో ఆ కోటలో ఉండే ఒక బ్రిటిష్ అధికారి కూతురు మోహన్ సింగ్ అనే ఒక ఇండియన్ దేశభక్తుడిని ప్రేమిస్తుంది. కానీ ఆ అధికారి మోహన్ సింగ్ ను మోసగించి ఆ కోటలోనే అందరి ముందు దారుణంగా ఉరితీసి చంపేస్తాడు. చనిపోయే ముందు మోహన్ సింగ్ ఆత్మ ఈ కోటలో ఏ ఒక్కరిని బతకనివ్వను, అందరికీ నరకం చూపిస్తా అని శపిస్తుంది. ఆ మోహన్ సింగ్ ఆత్మ ఇప్పుడు లీసా శరీరంలోకి వచ్చింది. విచిత్రం ఏంటంటే ప్రస్తుతం లీసా భర్త అయిన అర్జున్ గత జన్మలో ఆ మోహన్ సింగ్ ను పట్టించిన ఆ బ్రిటిష్ అధికారి. తన పాత పగను తీర్చుకోవటానికి మోహన్ సింగ్ ఆత్మ అర్జున్ ను చంపాలని చూస్తుంది. విలన్ ఆత్మ లీసా శరీరాన్ని వాడుకుంటూ అర్జున్ ను ఘోరంగా హింసిస్తుంది. కోటలోని పాత పూజారి సహాయంతో అర్జున్ హనుమాన్ చాలీసా మరియు దేవుడి శక్తులను నమ్మటం స్టార్ట్ చేస్తాడు. దేవుణ్ణి వదిలేసిన అర్జున్ తన భార్య ప్రాణాలను కాపాడుకోవటం కోసం తిరిగి ఆ దేవుడి శరణు వేడుకుంటాడు. క్లైమాక్స్ సీన్లో లీసా అర్జున్ గుండెను చీల్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అర్జున్ ఎంతో కష్టపడి హనుమాన్ చాలీసాను గట్టిగా చదవటం మొదలు పెడతాడు. ఆ దైవిక శబ్దానికి, అర్జున్ ప్యూర్ లవ్కి లీసా శరీరం నుండి ఆ దుష్ట ఆత్మ శాశ్వతంగా విడిపోయి బూడిదైపోతుంది. లీసా స్పృహలోకి రావటం, ఆ జంట మళ్ళీ ఒకటవటంతో ఒక ఎమోషనల్ అండ్ హ్యాపీ ఎండింగ్తో సినిమా ముగుస్తుంది. సో ఇదండి అదాశర్మ 1920 సినిమా పూర్తి స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. బాయ్.